सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 215వ క్లాస్లో ఉన్నాం. ఇందులో శంకరాచార్యుల వారు 18వ అధ్యాయంలో 66వ శ్లోకం తర్వాత రాసిన ఉపసంహార భాష్యం 3వ భాగాన్ని చూస్తున్నాం. ముందు క్లాస్లో ఉపసంహార భాష్యం 2వ భాగంలో పూర్వమీమాంసకునికి సిద్ధాంతికి మధ్య జరిగే వాదోపవాదాలు చూస్తున్నాం. ఇక్కడ పూర్వమీమాంసకుని పేరు నిశ్చలదాస, ఆయన వాదన పేరు ఐక్యభవిత వాద. ఆయన వాదన ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే, నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే కలిగే దుఃఖం వల్ల వాటి ఫలితంగా సంచిత కర్మలు క్షయమవుతాయి. వారి థియరీ చాలా సింపుల్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకటి, నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే ప్రత్యవాయ పాపం అంటదు. 2, కామ్య నిషిద్ధ కర్మలు మానటం వల్ల పుణ్యపాప బ్యాలెన్స్ 0 అవుతుంది. అందువల్ల ఒక్క జన్మలోనే మోక్షం పొందవచ్చు అని చెప్తూ అద్వైతులను వారు ఖండిస్తున్నారు. కేవల జ్ఞానేన మోక్షం తప్పు, నిత్య నైమిత్తిక కర్మలు చేయకపోవటం వల్ల నరకానికి పోతారు అని బెదిరిస్తున్నారు వారు. శంకరాచార్యుల వారు దాన్ని ఖండిస్తూ, నిత్య నైమిత్తిక కర్మలు చేయటం వల్ల మీరు సంచిత పాపం క్షయమవుతుంది అంటున్నారు. నిజమే అనుకున్నా కూడా సంచిత పుణ్యం పోదు. 2వ కారణం, అజ్ఞాని కామ్య నిషిద్ధ కర్మలను అంత తేలిగ్గా మానలేడు. కాబట్టి కర్మ బ్యాలెన్స్ 0 అవ్వదు, సంచిత కర్మలు దగ్ధం అవ్వవు. ఈ 2 చాలు శంకరాచార్యులు వారిని పడగొట్టడానికి. కానీ సంచిత కర్మల మీద చాలా పరిశోధన చేసి శంకరాచార్యుల వారు వారిని అనేక కోణాల్లో ఖండించుకు వస్తున్నారు. మనం 7 వాదనలు ఇంతవరకు చూసాం. అవేమిటో చూద్దాం. మొదటి 2 ఇప్పుడు చూసేసాం. ఇప్పుడు 3వది, మీ నియమాన్ని మీరే ఉల్లంఘిస్తున్నారు అంటున్నారు శంకరాచార్యుల వారు. ఎలా? మీరే నిత్య నైమిత్తిక కర్మ నిష్ఫలం అంటున్నారు, కానీ మీరే కామ్య కర్మగా చేస్తే స్వర్గ ఫలం ఇస్తుంది అన్నారు. 4వ పాయింట్, ఈ జన్మలో క్షయమయ్యేది ప్రారబ్ధ కర్మే గాని సంచిత కర్మ కాదు. ఎందువల్ల అంటే సంచిత కర్మలు చాలా ఎక్కువ ఉంటాయి, సంచిత కర్మ ఫలాలు చాలా భిన్నంగా ఉంటాయి. సంచిత కర్మ నిత్య నైమిత్తిక కర్మ వల్ల పోయేటట్టయితే తక్కిన బాధల వల్ల కలిగే ఫలం ఏమిటి? 5వది, వేదం చెబితేనే భోక్తగా కర్మక్షయం అయ్యేటట్టయితే జంతువులకి, సన్యాసికి, జ్ఞానికి కర్మక్షయం ఎలా అవుతుంది? 6, దృష్ట కారణానికి దృష్ట ఫలం కనబడుతుంటే అదృష్ట ఫలం ఎందుకు చెప్తారు? ఇది మీమాంస సూత్రం 1. దృష్ట ఫలం శారీరక నొప్పి, అలాంటప్పుడు అదృష్ట సంచిత పాపక్షయం అవుతుంది అని ఎలా చెప్పగలరు? 7, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు కొన్ని నియమాలను పాటించాలి. అలా నిత్య కర్మలకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మనిషి, వైదికుడు, గృహస్థు జీవించి ఉండాలి. ఇది మీమాంస సూత్రం. ఈ సూత్రం ప్రకారం నిత్య కర్మ కూడా నైమిత్తిక ప్రాయశ్చిత్త కర్మలాగానే అవుతుంది అని చెప్పారు. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఈ వాదనలను కొనసాగిద్దాము. ఇప్పుడు 8వ వాదన, పూర్వమీమాంసకులే నిత్యాగ్నిహోత్రి కర్మకి 2 వర్షన్స్ ఉన్నాయని చెప్తారు. నిత్యాగ్నిహోత్రాన్ని నిష్కామ కర్మగాను చేయవచ్చు, కామ్య కర్మగాను చేయవచ్చు. నిష్కామ కర్మగా చేస్తే ప్రత్యవాయ పాపం అంటకూడదని చేస్తాడు. కామ్య కర్మగా చేస్తే స్వర్గలోకానికి వెళ్ళాలంటే చేస్తాడు. ఇప్పుడు సిద్ధాంతి ప్రశ్న,
ఎవరికైనా 2 ఫలాలు కావాలంటే ఏం చేయాలి అంటే ప్రత్యవాయ పాపము రాకూడదు, స్వర్గానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? 2 సార్లు ఒకే కర్మని చేయాలా? దానికి పూర్వమీమాంసకుని జవాబు 2 సార్లు అవసరం లేదు, సంకల్పంలో మార్పు చేస్తే చాలు. అంటే ఇది 2 in 1 లాంటిది, లేదా 2 birds at a shot అంటారు, అలాంటిది అని. అంటే ఇక్కడ విషయం ఏమిటి? నిత్యాగ్నిహోత్రం నిత్యకర్మ కాబట్టి నిష్ఫలం అని అన్నారు వారు. కామ్య అగ్నిహోత్రం సఫలం అని అంటున్నారు. అంటే ఒకటే అగ్నిహోత్రంలో 2 ఫలాలు వస్తాయి అని పూర్వమీమాంసకులు చెప్పారు. మరి సంచిత కర్మ క్షయమవుతుందని ఎలా చెప్తారు అంటే పూర్వమీమాంసకులు ఫలం చెప్పలేదు కాబట్టి సంచిత కర్మ క్షయం అంటున్నాము అని అంటారు. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని శంకరాచార్యుల వారు అద్భుతమైన వాదన చేస్తున్నారు. ఇలాంటి వాదన ఆయనకి తప్ప ఎవరికీ రాదు. శంకరాచార్యుల వారి వాదన ఏమిటంటే, సరే అతను నిష్కామ కర్మ చేసినా సకామ కర్మ చేసినా అగ్నిహోత్ర కర్మ చేస్తే నొప్పి ఉంటుందా ఉండదా? చేసే కర్మ ఒకటే అంటున్నారు, ఆ కర్మకి నొప్పి వస్తుంది అంటున్నారు, ఆ నొప్పి వల్ల సంచిత కర్మ క్షయం అవుతుంది అంటున్నారు. మరి కామ్యకర్మ కూడా అదే కర్మ అయ్యి అదే నొప్పి వస్తే అప్పుడు మీ సూత్రం చిక్కుల్లో పడుతుంది. ఏమిటా సూత్రం? నిష్కామ కర్మగా చేసే నిత్య కర్మ మాత్రమే సంచిత పాపాన్ని క్షయం చేస్తుంది. ఇప్పుడు కామ్యకర్మ కూడా కలిసింది కాబట్టి అది నిష్ఫలం అని మీరు చెప్పలేరు అంటున్నారు. తర్వాత ఇంకొక వాదన 9. సరే నిత్యకర్మ కామ్యకర్మ విడివిడిగా చేస్తే పోనీ నిత్యకర్మను సంచిత కర్మకు వాడవచ్చు, కానీ ఇక్కడ మీరేమంటున్నారు? నిత్యకర్మ కామ్యకర్మ కూడా కలిపి చేయవచ్చు అంటున్నారు. అంటే మళ్ళీ మీ రూల్ని మీరే వైలేట్ చేస్తున్నారు. ఏ విధంగా? ఒరిజినల్ రూల్ మర్చిపోకూడదు. నిత్యకర్మకు ఫలం లేదు కాబట్టి సంచిత కర్మ క్షయం అవుతుంది అంటున్నారు. ఎందువలనంటే వేదం నిత్యకర్మలు చేసి తీరాలని చెప్పింది, కానీ ఫలం ఇవ్వలేదు. ఫలం లేని కర్మ చెప్తే వేదానికి చెడ్డ పేరు రాకుండా పూర్వమీమాంసకులు నిత్య కర్మ చేస్తే సంచిత కర్మ యొక్క పాపక్షయం అవుతుంది, దీని అర్ధాపత్తి కల్పన అంటారు అని చెప్పారు. ఈ విషయం ఒక నిత్య కర్మకే చెప్పాలి. ఎందువల్ల అంటే తక్కిన కర్మలకు ఈ ఊహ అవసరం లేదు. వేదమే ఎక్కడికక్కడ ఆ కర్మలు చేస్తే కలిగే ఫలాన్ని ఇచ్చింది. కానీ ఇది ప్రత్యేకమైన కర్మ కాబట్టి ఫలం ఇక్కడ ఇవ్వలేదు. అందువల్ల మీరేం చేస్తున్నారు? ఫలం ఇవ్వని చోట సంచిత కర్మ క్షయం అంటున్నారు. ఇప్పుడు కామ్యకర్మ పరంగా చూస్తే కామ్యకర్మలో కూడా అతను అనుభవించే నొప్పి ఒకటే. నిజానికి వైదిక కర్మలను చూస్తే అది ఎక్కడా నొప్పి వస్తుంది అనే నెగటివ్ రిజల్ట్ ఇవ్వలేదు. ఎక్కడికక్కడ అన్ని కర్మలకు పాజిటివ్ రిజల్టే ఇచ్చింది. అంటే ఇక్కడ కూడా నిత్య కర్మకు పాజిటివ్ రిజల్టే ఉండాలి. వైదిక కర్మ ఇలా నొప్పి వచ్చేట్టుగా ఉన్నా కూడా ఈ కర్మను చెప్పింది అంటే దీనికి ఖచ్చితంగా ఏదో సానుకూల ఫలం ఉండాలి. కేవలం నొప్పి వచ్చే కర్మ వేదం చెప్పదు. ఇది ఒక వాదన శంకర్ల వారిది. రెండో వాదన, తక్కిన వాటికి వేదమే సానుకూల ఫలితం ఇచ్చింది. పుత్రకామేష్టి యాగం చేయమని, వానలు కురవటానికి యజ్ఞాలు చేయమని చెప్పింది, కానీ నిత్య కర్మకు ఫలితం ఇవ్వలేదు. కానీ యావజ్జీవం అగ్నిహోత్రం జ్యోతి అంది ఈశావాస్యోపనిషత్తులో. అంటే జీవించి ఉన్న నాళ్ళు అగ్నిహోత్ర కర్మ చేయాలి. అలా ఫలం చెప్పని చోట వాళ్ళ పూర్వమీమాంసలోనే జైమిని మహర్షి పరిశోధన చేసి ఇలా ఫలం చెప్పని చోట స్వర్గలోక ఫలం వస్తుంది అని చెప్తారు. కఠోపనిషత్తులో విశ్వజిత్ యాగం చేస్తారు, నచికేతుని తండ్రి. ఆయనకి స్వర్గఫలం వస్తుంది అని అక్కడ వివరిస్తారు. ఎందువల్ల అంటే ఎవరైనా సహజంగా కోరేది స్వర్గలోక ఫలం కాబట్టి అని. అందువల్ల దీన్ని విశ్వజిత్ న్యాయం అంటారు. పాపం పూర్వమీమాంసకులు వారి సిద్ధాంతాన్ని వారే మర్చిపోయినట్టున్నారు.
అంటే దీనిలో మనం అంతర్లీనంగా తీసుకోవాల్సిన సారం, నిత్యకర్మ వల్ల స్వర్గానికి వెళ్తారు అని వారే చెప్పినప్పుడు, నిత్యకర్మ వల్ల ఫలం లేదు, సంచిత కర్మ క్షయం అవుతుంది అని ఎలా చెప్తారు? అది చెల్లదు. మరి సంచిత కర్మ ఎలా క్షయం అవ్వాలి అంటారా? జ్ఞానానికి రావటం వల్లనే అవుతుంది అని శంకరాచార్యుల వారు చెప్పారు. ఇంకా మనం శంకరాచార్యుల వారి వాదననే అనేక కోణాల నుంచి చూస్తాం. ఇప్పుడు 10వ వాదన, మీరే 2 భిన్న వాక్యాలను చేస్తున్నారు. ఒకటి, నిత్యకర్మకు ఫలం లేదు, అది నిష్ఫలం. 2, నిత్యకర్మను సంచిత క్షయానికి వాడాలి, అంటే సఫలం. నిష్ఫలం, సఫలం అని 2 భిన్న వాక్యాలు ఒకే సందర్భంలో ఎలా వాడతారు? అది చెల్లదు. ఇప్పుడు 11వ వాదన, ఇంత ముందు కూడా చూసాము. అగ్నిహోత్రాన్ని 2 in 1 గా చేయవచ్చు అని చూసాం. ఆ 2 in 1 గా ఎలా చేయాలి అంటే, సంకల్పంలో స్వర్గ ప్రాప్త్యర్థం అని చెప్తే చాలు అని పూర్వమీమాంసకులు అన్నారు. దీన్ని పూర్వమీమాంసక పరిభాషలో చెప్తే తంత్రం అంటారు. అంటే ఒక్క కర్మకే అనేక ప్రయోజనాలు ఉండటం. ఇది వారి సిద్ధాంతం. ఇప్పుడు దీన్ని శంకరాచార్యుల వారు ఎలా ఖండిస్తున్నారో చూద్దాం. మీ తంత్రం ప్రకారం నిత్యాగ్నిహోత్రం ఫలితం లేదు కాబట్టి సంచిత కర్మక్షయం అన్నారు. ఒక పక్క మీరు ఈ ఫలితం చెప్పేశాక మళ్ళీ స్వర్గలోక ఫలాన్ని ఇస్తుంది అని ఎలా చెప్పగలరు? మీరే సంచిత కర్మక్షయం అన్నారు, అది కాక మీరే నిత్య కర్మలు చేస్తే ప్రత్యవాయ పాపం అంటదు అన్నారు. అంటే 2 ఫలాలు మీరే చెప్పేశారు. ఇంకా 3వ ఫలమైన స్వర్గం వస్తుంది అని ఎలా చెప్తారు? పోని వాళ్ళు ఎలా అదనంగా కర్మ చేస్తున్నారా? అదే కర్మ చేస్తున్నారు. అలాంటప్పుడు అదనంగా ఫలం ఎలా వస్తుంది? ఇప్పటికే సంచిత కర్మ క్షయం అవుతుంది అంటున్నారు, ప్రత్యవాయ పాపం పోతుంది అంటున్నారు, ఇంకా 3వదైనది ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఈ స్టెప్స్ మీరు జాగ్రత్తగా గమనించాలి. కామ్య అగ్నిహోత్రం నిత్య కర్మలోకి వస్తుంది. నిత్య కర్మ అంటే నొప్పి కలుగుతుంది. నొప్పి కలిగితే సంచిత కర్మ క్షయం అవుతుంది. సంచిత కర్మ క్షయమైంది కాబట్టి స్వర్గం రాదు. ఇప్పటికే ప్రత్యవాయ పాపం అంటదు నాకు ఫలం చెప్పేశారు. ఇప్పుడేమో స్వర్గం రాదు అని చెప్పేశారు. ఇది తంత్రం కాబట్టి 2 in 1 కాబట్టి ఇంకా కామ్యకర్మకు విడిగా స్వర్గలోక ఫలం అని చెప్పలేదు, అది చెల్లదు. ఇప్పుడు 12వ వాదన, పూర్వమీమాంసకుడు కామ్యకర్మకు కలిగే నొప్పిని మీరు సంచిత క్షయానికి తీసుకోకూడదు అంటున్నారు. సంచిత కర్మకి తీసుకుంటే స్వర్గం రాదు అని వారి వాదన. అంటే శంకరాచార్యుల వారి జవాబు, మీరిప్పుడు నిష్కామ అగ్నిహోత్ర కార్యానికి నొప్పి వస్తుంది, సకామ అగ్నిహోత్ర కర్మకు నొప్పి వస్తుంది, కానీ నొప్పులు 2 రకాలు అని అంటున్నారు. ఒక రకం నొప్పి వల్ల సంచిత కర్మ క్షయం అవుతుంది అంటున్నారు, ఇంకొక రకం నొప్పి వల్ల స్వర్గలోకానికి వెళ్తారు అంటున్నారు. కానీ అలా 2 రకాల నొప్పులు లేవే. ఎందుకు 2 రకాల నొప్పులు లేవు? వాళ్ళు చేసేది ఒకటే కర్మ కదా. నిష్కామ కర్మ అయినా సకామ కర్మ అయినా చేసేది ఒకటే కర్మ. అలాంటప్పుడు నొప్పులు ఎలా భిన్నంగా ఉంటాయి అని శంకరాచార్యుల వారి వాదన. దానికి పూర్వమీమాంసకుడు, కామ్యకర్మకు ఫలితం భిన్నంగా ఉంది కాబట్టి దానికి కలిగే నొప్పి కూడా భిన్నంగానే ఉండాలి. ఫలం భిన్నం ఉంటే దానికి వచ్చే నొప్పి కూడా భిన్నంగా ఉండాలి అని ఆయన థియరీ చెప్తున్నారు. కానీ శంకరాచార్యుల వారి జవాబు, నొప్పిలో భిన్నం ఎలా వస్తుంది? ప్రయత్నంలో భిన్నం ఉంటే నొప్పి మారుతుంది, కానీ ప్రయత్నంలో భేదం లేదు. సకామ కర్మైనా నిష్కామ కర్మైనా చేసే ప్రయత్నం ఒకటే, చేసే కర్మ ఒకటే, చేసే నమస్కారాలు ఒకటే, ఒక్క సంకల్పమే మారుతుంది. సో దుఃఖ భేద నాస్తి దృష్ట విరోధాత్. అంటే మనకి కంటికి తెలుస్తోంది, సకామ కర్మ చేస్తే కలిగే నొప్పి, నిష్కామ కర్మ చేస్తే కలిగే నొప్పి 2 ఒకటే అని మన కంటికే స్పష్టంగా ఆ భేదం తెలుస్తుంది. అలాంటప్పుడు నొప్పులు భేదం అని మీరు ఎలా చెప్తారు? కుదరదు అని చెప్పి
ఇప్పుడు శంకరాచార్యుల వారు ఇంకో పూర్తిగా కొత్త సిద్ధాంతాన్ని బయలుదేరదీస్తున్నారు. శంకరాచార్యుల వారి వాదన అర్థం కావాలి అంటే మనం కొంత స్పేడ్ వర్క్ చేసుకోవాలి. దీని వెనకనున్న తర్కశాస్త్రంలోని సూత్రం ఏమిటో అర్థం కావాలి. తర్కశాస్త్రంలో ఒక సూత్రం ఉంది, దాని నైయాయికుల సూత్రం అంటారు. అదేమిటి? కార్యం ముందు కారణం ఉండి తీరాలి. అంటే ఉదాహరణకి మీకు కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి వచ్చింది అంటే దాని ముందు మీరేదో మీకు పడని ఆహారం తిని ఉండాలి. అది కూడా దీనివల్ల వచ్చింది అని ఒక్కసారి అనుభవంతో చెప్పేయకూడదు. 2-3 సార్లు అదే తిని చూసి దానివల్ల అలాగే మళ్ళీ కడుపు నొప్పి వస్తే ఇదిగో ఈ ఫలానా వస్తువు తినడం వల్ల నాకు కడుపు నొప్పి వస్తుంది అని ఒక సిద్ధాంతాన్ని మీరు ఏర్పరచవచ్చు. అంటే కారణం ఒకటి తినటం, కార్యం కడుపు నొప్పి రావటం. ఇప్పుడు దీనికి ఇంకొక సబ్లా ఉంది. ఏమిటది? కార్యం ముందు కారణం ఉండాలని చూసా, ఆ కారణం కూడా ఇమ్మీడియట్లీ బిఫోర్ అంటాం, సరిగ్గా దాని ముందు ఉండాలి. ఎప్పుడో ఏడాది కిందట రాకూడదు. ఇందాక చూసిన ఉదాహరణ తీసుకుంటే మీకు ఇవాళ కడుపు నొప్పి వచ్చిందంటే ఏడాది కిందట తిన్న ఆహార దినుసు వల్ల రాలేదు. నిన్ననో ఇవాళ పొద్దునో తిన్న దాని వల్ల కడుపు నొప్పి వచ్చింది. అందువల్ల 2 సూత్రాలు కలిపి ఒక సూత్రం. కార్యం ముందు కారణం ఉండాలి, అది కూడా సరిగ్గా దాని ముందే ఉండాలి, ఎప్పుడో కొన్ని రోజుల ముందు కాదు. దీనికి నిర్వచనం కార్యనియత పూర్వక్షణ వృత్తి కారణం. నియత అంటే ఖచ్చితంగా, పూర్వక్షణం అంటే అంతకు ముందు క్షణం, వృత్తి అంటే ఏదైతే ఉందో కారణం, అది కారణం. మొత్తం కలిపితే ఒక కార్యం వచ్చింది అంటే దానికి ఖచ్చితంగా అంతకు ముందు క్షణం ఏదుందో అది కారణం అవుతుంది. ఈ సూత్రాన్ని మన అద్వైత సిద్ధాంతులు, పూర్వమీమాంసకులు కూడా ఒప్పుకుంటారు. సూత్రం నైయాయికులది, కానీ అద్వైత సిద్ధాంతులు, పూర్వమీమాంసకులు ఇద్దరూ ఒప్పుకుంటారు. కానీ వారి వాదనలో ఒక చిన్న దోషం ఉంది అని అందరూ అంటారు. ఏమిటది? కొన్ని కర్మలకు ఫలం ఎన్ని జన్మల తర్వాతో వస్తుంది. ఉదాహరణకు అగ్నిష్టోమ హోమం చేస్తే స్వర్గలోక ప్రాప్తి అని శాస్త్రం చెప్తుంది. ఒక వ్యక్తి అగ్నిష్టోమ హోమాన్ని 30 ఏళ్ల వయసులో ఉండగానో చేశాడు అనుకుందాం. అతను 90 ఏళ్ళు జీవించాడు అనుకుందాం. స్వర్గలోక ప్రాప్తి అంటే మరణించాక పొందే ఫలం. అతను 30 ఏళ్ళకి చేసి 90 ఏళ్ళకి మరణిస్తే 60 ఏళ్ళు ఆ ఫలం కోసం ఆగాల్సి వస్తుంది. అలాంటప్పుడు సరిగ్గా ముందు క్షణం ఉండాలి అని ఎలా చెప్తాము? ఈ న్యాయం చెల్లదు. వేదమేమో ఇలా జ్యోతిష్ఠోమ యాగం చేస్తే స్వర్గలోక ప్రాప్తి అని చెప్తోంది, కానీ తర్కమేమో ఈ సూత్రం చెల్లదు, ముందు సరిగ్గా ముందే ఉండాలి అంటుంది. మరి రెండింటిని ఎలా సమన్వయపరుస్తామంటే దాన్ని పూర్వమీమాంసకుడు సమన్వయపరుస్తాడు. ఏమని? జ్యోతిష్ఠోమ యాగం చేస్తే వెంటనే స్వర్గలోక ప్రాప్తి రాదు, ముందు అదృష్ట పుణ్యం వస్తుంది, అదృష్ట ఫలం వస్తుంది. ఇక్కడ స్వర్గలోకం కాబట్టి పుణ్యఫలంగానే తీసుకోవాలి. కాబట్టి జ్యోతిష్ఠోమ యాగం చేస్తే వెంటనే వచ్చే ఫలం పుణ్యం, అది అదృష్ట ఫలం. తర్వాత అది ఫలించి అతను మరణించాక స్వర్గలోకానికి వెళ్తాడు. కాబట్టి మధ్యకాలంలో ఉండేదంతా పుణ్యం. అంటే ఇప్పుడు స్టెప్స్ తీసుకుంటే జ్యోతిష్ఠోమ యాగం చేస్తే వెంటనే కలిగేది అదృష్ట ఫలమైన పుణ్యం, దాని తర్వాత కలిగే ఫలం స్వర్గలోక ప్రాప్తి అని పూర్వమీమాంసకుడు చెప్తాడు. దాన్ని అద్వైత సిద్ధాంతులు కూడా ఒప్పుకుంటారు. దీనివల్ల వీళ్ళు ఇంకొక సూత్రాన్ని కూడా ఏర్పరిచారు. దీన్ని ఉపసిద్ధాంతం లేదా కరోలరీ అని అంటారు. ఆ ఉపసిద్ధాంతం ఏమిటి? వైదిక కర్మలు, చాలా కర్మలు వెంటనే ఫలాన్ని ఇవ్వవు, కానీ వెంటనే ఇచ్చే ఫలం ఏమిటి? అదృష్ట పుణ్యం. అదృష్ట ఫలం ఎక్కువగా అదృష్ట పుణ్యం. కానీ లౌకిక కర్మలు తీసుకుంటే వాటికి వెంటనే వచ్చేది ఏమిటి? దృష్ట ఫలం.
అదే వైదిక నిషిద్ధ కర్మలు చేస్తే అదృష్ట పాపం, అతను కూడా వెంటనే శిక్షింపబడడు, తర్వాత నరకానికి వెళ్తాడు. కాబట్టి అదృష్ట పాపం. మళ్ళీ ఒకసారి చూస్తే వైదిక కర్మలు చేస్తే అదృష్ట ఫలం వస్తుంది, వైదిక నిషిద్ధ కర్మలు చేస్తే అదృష్ట పాపం వస్తుంది, కానీ లౌకిక కర్మలు చేస్తే ఫలం వెంటనే వస్తుంది, దృష్ట ఫలం అది కూడా. ఇప్పుడు శంకర్ల వారు ఈ సూత్రం ఆధారంగా పూర్వమీమాంసకులను ఒక ప్రశ్న వేస్తున్నారు. వారి సిద్ధాంతం ఏమిటి? నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే కలిగే నొప్పి వల్ల సంచిత కర్మ క్షయమవుతుంది అన్నారు. కానీ నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే కలిగే ఫలం, ఆ నొప్పి దృష్ట ఫలమా అదృష్ట ఫలమా? ఖచ్చితంగా దృష్ట ఫలమే. నమస్కారం చేస్తే మోకాల నొప్పి వస్తే అది మహాదృష్ట ఫలం. దాని ప్రకారం వైదిక కర్మ దృష్ట ఫలాన్ని ఇస్తున్నది. అసలు సూత్రం ఏమిటి? అదృష్ట ఫలాన్ని ఇవ్వాలి. కాబట్టి నొప్పిని మీరు వైదిక కర్మ ఫలంగా తీసుకోవడానికి వీల్లేదు, సూత్రం చెల్లదు. అవిహితం అంటే లౌకిక కర్మ అవుతుంది తప్పితే అది వైదిక కర్మ అవదు. ఉదాహరణకు కాఫీ పానం తీసుకోండి, అది వేద విహితమా నిషిద్ధమా అంటే రెండు కాదు. థ్యాంక్ గాడ్ అంటున్నారు స్వామీజీ. కాఫీ తాగేవాళ్ళు నిశ్చింతగా తాగవచ్చు. వేదం కాఫీని తాగండి అని చెప్పలేదు, వేదం కాఫీని తాగకండి మీకు ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పలేదు. అలా వేదం ప్రిస్క్రైబ్ చేయని, ప్రొహిబిట్ చేయని కర్మలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా అందరూ తర్జన భర్జనలు పడే ఒక చర్య, ఒక మనిషి జీవించాక అతని ఆర్గన్స్ని, అతని అంగాలను దానం చేయవచ్చా చేయకూడదా? వేదం చెయ్యమని చెప్పదు, చెయ్యొద్దని చెప్పదు. చెయ్యమని చెప్తే పుణ్యకర్మలోకి వస్తుంది, చెయ్యొద్దని చెప్తే పాపకర్మలోకి వస్తుంది. మరి ఏం చేయాలి? తత్కాల ఫలం అంటారు స్వామీజీ. అంటే ఇమ్మీడియట్గా ఫలం వస్తుంది. మీరు ఆ కర్మ చేయటం, ఒక వ్యక్తికి మీ కంటి దానం చేయటం వల్ల అతనికి కన్ను చూపు వస్తుంది, అందువల్ల అది దృష్ట ఫలం అవుతుంది. కానీ వైదిక కర్మకి నియమం ఏమిటి? దృష్ట ఫలం రాదు, అదృష్ట ఫలమే వస్తుంది. ఒకవేళ అది వెంటనే తక్షణమే వచ్చే ఫలం అయితే వేదాంతం స్వర్గలోకం చెప్పదు. మీరు జ్యోతిష్ఠోమ యాగం చేస్తే స్వర్గలోక ఫలం వెంటనే వస్తుంది అంటే ముందు క్వాలిఫికేషన్ మరణించాలి. అలా మరణిస్తాడంటే స్వర్గం అక్కర్లేదు ఏమక్కర్లేదని ఎవరు చెయ్యను కూడా చెయ్యరు. కాబట్టి నిత్య కర్మ దృష్ట ఫలాన్ని ఇవ్వలేదు, దృష్ట ఫలాన్ని ఇవ్వలేదు కాబట్టి దానివల్ల కలిగే శారీరక నొప్పిని ఫలంగా తీసుకోకూడదు. కాబట్టి సంచిత కర్మ దగ్ధం అవ్వదు. ఏ విధంగా చూసినా శంకరాచార్యుల వారి వాదన ఒకటే, సంచిత కర్మ దగ్ధం అవ్వదు. ఇప్పుడు 14వ వాదన. మళ్ళీ ఈ 2-in-1 సిద్ధాంతానికి వెళ్తున్నారు. 2-in-1 అంటే ఏమిటో మర్చిపోకూడదు. నిత్య కర్మను నిష్కామ కర్మగాను చేయవచ్చు, సకామ కర్మగాను చేయవచ్చు. ఒకే కర్మ చేసి సంకల్పంలో భేదం చెప్పవచ్చు అంటున్నారు. సరే, నిత్య కర్మ నిష్కామంగా చేస్తే మీరేమంటున్నారు? ప్రతికూల ఫలం వస్తుంది, అది మోకాలు నొప్పి వస్తుంది, అందువల్ల సంచిత కర్మ క్షయం అవుతుంది అన్నారు. కామ్య కర్మ చేస్తే చాలా సానుకూల ఫలం వస్తుంది, స్వర్గలోక ప్రాప్తి అంటున్నారు. అంటే సంకల్ప భేదం వల్ల ఒకటే నొప్పి, ఒకటేమో నొప్పిస్తుంది, ఇంకోటి స్వర్గలోకాన్ని ఇస్తుంది. శంకరాచార్యుల వారు దీన్ని ఖండిస్తున్నారు. శంకరాచార్యుల వారు దీన్ని సంథింగ్ ఈజ్ ఫిషీ అంటున్నారు. అంటే ఇందులో ఏదో మతలబు ఉంది. నిష్కామ కర్మ సకామ కర్మ కలిపి చేస్తున్నప్పుడు సకామ కర్మకి సానుకూల ఫలం ఉంటే నిష్కామ కర్మ అంతకన్నా శ్రేష్టమైన కర్మ. అలాంటి దానికి ప్రతికూల ఫలం ఎలా ఉంటుంది? అందులో అర్థం లేదు. సకామ కర్మగా చేసిన మీ పొరుగింటి అతనికి స్వర్గలోక ప్రాప్తి వచ్చి నిష్కామ కర్మగా చేసిన మీకు మోకాలు నొప్పి వస్తే మీకు ఆ కర్మ మీద ఏమిటి ఆశ ఉంటుంది? మీరు అది చెయ్యాలనుకోరు. అందువలనే
అద్వైత సిద్ధాంతంలో సకామ కర్మ స్వర్గలోక ప్రాప్తినిస్తే నిష్కామ కర్మ ఇంకా ఎక్కువ సానుకూల ఫలాన్ని ఇస్తుంది. అది చిత్తశుద్ధిని, జ్ఞాన యోగ్యత ప్రాప్తిని లేదా సాధన చతుష్టయ సంపత్తిని ఇస్తుంది అని చెప్తుంది. అందువల్ల మా సిద్ధాంతం మంచిది, మీ సిద్ధాంతం అన్యాయంగా ఉంది అని అంటారు. పైగా మీకు అంత స్థూల బుద్ధి ఉందా? ఇంత అన్ఫేర్ గా ఆలోచిస్తారా? సకామ కర్మ చేసిన వాడికన్నా నిష్కామ కర్మ చేసిన వాడికి ఎక్కువ నొప్పి అంటే ఎవరన్నా నిష్కామంగా చేస్తారా అని శంకరాచార్యుల వారు వాదిస్తున్నారు. సో ఈ 14 వాదనల వల్ల శంకరాచార్యుల వారిని చూపించిన కంక్లూషన్ ఏమిటి అంటే నిత్య కర్మ సంచిత పాపక్షయం చేయలేదు. సంచిత పాపం ఉంటుంది, మోక్షం రాదు. మరి మోక్షం రావాలి అంటే ఏం చేయాలి? మా క్లాసులు అటెండ్ అవ్వాలి అంటున్నారు స్వామీజీ. జ్ఞానానికి ఇలా క్లాసులు అటెండ్ అయి పొందడమే మార్గం. సో ఈ వాదనని ఒక సిద్ధాంతం ద్వారా, ఒక అనుమాన వాక్యం ద్వారా నిరూపిస్తున్నారు. అంటే ఈ వాదనని తార్కికంగా కూడా నిరూపిస్తున్నారు శంకరాచార్యుల వారు. తర్కంలో ఒక వ్యాప్తి వాక్యం ఉండాలి, దానికి ఒక అనుమాన వాక్యం ఉండాలి. అదేమిటో చూద్దాం. లౌకిక కర్మఫలం దృష్టం, వైదిక కర్మఫలం అదృష్టం. ఇది మనకి తెలిసిన వ్యాప్తి జ్ఞానం. ఈ వ్యాప్తి జ్ఞానాన్ని వాక్యంలో చూపించాలి అంటే ఎత్ర ఎత్ర లౌకికం కర్మ తత్ర తత్ర దృష్ట ఫలం. ఎక్కడ లౌకిక కర్మ చేస్తారో అక్కడ దృష్ట ఫలం కలుగుతుంది. దానికి భిన్నంగా ఎత్ర ఎత్ర వైదిక కర్మ తత్ర తత్ర అదృష్ట ఫలం. దీన్ని వ్యాప్తి వాక్యం అంటారు. వ్యాప్తి జ్ఞానం అంటే ఒక సిద్ధాంతాన్ని మీరు ఏర్పరచుకున్నారు ఈ శాస్త్రంలో చెప్పిన దాన్ని బట్టి. ఆ సిద్ధాంతానికి వాక్యం ఈ ఎత్ర ఎత్రది. ఈ వ్యాప్తి వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఒక అనుమాన వాక్యం ఏర్పరచాలి తర్కశాస్త్రంలో. అనుమాన వాక్యం ఏమిటి? నిత్య కర్మ అదృష్ట ఫలకం నిషిద్ధ కర్మవతు. ఇది అనుమాన వాక్యం. అంటే నిత్య కర్మకి ఫలం దృష్ట ఫలం కాదు, అదృష్ట ఫలం. ఎలా చెప్పగలరు? దానికి తర్కం చూపించాలి. ఎప్పుడు నిషిద్ధ కర్మవతు, నిషిద్ధ కర్మ చేస్తే ఫలం ఎలా అయితే వెంటనే రాదో, మరణించాక ఎలా నరకానికి వెళ్తాడో అలాగే నిత్య కర్మ చేస్తే కూడా ఫలం వెంటనే రాదు. అందువల్ల అది సంచిత కర్మ దగ్ధం అవుతుంది అని చెప్పలేరు. తస్మాత్ న ఉపపద్యతే నిత్య కర్మణం అదృష్ట ఫల అభావాత్. అంటే డబుల్ నెగటివ్ వాడుతున్నారు ఇక్కడ. తస్మాత్ అంటే ఈ 14 కారణాల వల్ల నిత్య కర్మకు అదృష్ట ఫలం లేదనకూడదు. అంటే నిత్య కర్మకు కూడా అదృష్ట ఫలం ఉంది. పూర్వమీమాంసకులు ఏర్పరిచిన సిద్ధాంతమే నిత్య కర్మకు అదృష్ట ఫలం ఉంది, వైదిక కర్మకు అదృష్ట ఫలం ఉంది. నిత్య కర్మ కూడా వైదిక కర్మే కాబట్టి దానికి కూడా అదృష్ట ఫలం ఉంది. అది లేదని అనకూడదు. అంటే నిత్య కర్మకి అదృష్ట ఫలం అవుతుంది. పాజిటివ్ గా చెప్పాలంటే ద్వైత సిద్ధాంతం ఏమంటుంది? ఫలం ఆశించకుండా చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది లేదా సాధన చతుష్టయ సంపత్తి కలుగుతుంది. దీనికి ఏమిటి ప్రమాణం అంటే భగవద్గీతలోనే 6వ అధ్యాయంలో 1వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యహ. అంటే ఫలం ఆశించకుండా ఎవరైతే నిత్య కర్మలు చేస్తారో అతనికి చిత్తశుద్ధి కలుగుతుంది, అతనికి ఆంతర సన్యాసం కలుగుతుంది అని అక్కడ అర్థం. ఆంతర సన్యాసం అంటే చిత్తశుద్ధి కలుగుతుంది. ఇది కలగాలి అంటే ఏం చేయాలి? జ్ఞానానికి రాక తప్పదు. అందువల్ల జ్ఞానాగ్ని వల్లనే సంచిత కర్మలను దగ్ధం చేసుకోవాలి. జ్ఞానా దగ్ధ సర్వకర్మణం అని భగవద్గీతలోనే వస్తుంది. సరే, అయితే జ్ఞానం పొందితే సంచిత కర్మ దగ్ధం అవుతుందా అంటే శంకరాచార్యుల వారు జ్ఞానం పొందితే సంచిత కర్మ దగ్ధం అవదు, సంచిత కర్మ లేదు అని అర్థమవుతుంది అంటున్నారు. చూడండి భేదం. సంచిత కర్మ దగ్ధం అవదు, సంచిత కర్మ లేదు
అని అర్థమవుతుంది. ఎందుకు లేదు? మొత్తం జగతే మిథ్య అని చెప్తున్నా, ఆ జగత్తులో నేను కూడా వ్యష్టిపరంగా వస్తాను. జగతే లేదు, నేనే లేను. అలాంటప్పుడు నాకొచ్చిన సంచిత కర్మ ఎలా నిత్యం అవుతుంది? అది ఎలా ఉందంటే, ఒక వ్యక్తి పడుకుని స్వప్నంలో కలలు కంటున్నాడు. స్వప్నంలో అనేక వస్తువులు చూశాడు. కొండలు, నదులు, అడవి, జంతువులు అన్ని చూశాడు. చివర్లో తన చేతిలో ఒక అగ్గిపెట్టె ఉంది. అగ్గిపెట్టెలో 2 పుల్లలు ఉన్నాయి. అతను ఆ స్వప్నం నుంచి లేచాక ఇవన్నీ వదిలేసి అగ్గిపెట్టెలో 2 పుల్లలున్నాయి, అగ్గిపెట్టె ఏమైంది అని అడిగాడు అనుకోండి, అది ఎంత సిల్లీగా ఉంటుంది. అలాగే జగత్తు మొత్తమే మిథ్య అని తేల్చాక నా సంచిత కర్మలు దగ్ధమవుతాయా లేదా, నేను పునర్జన్మ పొందుతానా లేదా అంటే అర్థమే లేదు. జగత్తే మిథ్య అయితే దీని గురించి నేర్చుకుంటున్న ఈ క్లాసు కూడా మిథ్యే, సంచిత కర్మలు కూడా మిథ్యే. సో సంచిత కర్మ నాశనం అవ్వదు, కానీ అజ్ఞాని ఆ మాట అంటారు, సంచిత కర్మ నాశనం అవుతుంది, అవ్వాలి అని. కానీ జ్ఞాని ఏమంటాడు? సంచిత కర్మ నిజంగా లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులోనూ ఉండదు అంటాడు. అందువల్ల జ్ఞానికి సంచిత కర్మ క్షయం మాటే తప్పు. ఉంటే కదా క్షయం అవటానికి. దానికి తాడు పాము ఉదాహరణ గొప్ప ఉదాహరణ. తాడును చూసి పాము అనుకున్నారు, అది పాము కాదని తేలింది. అప్పుడు మీరేమంటారు? పాము నాశనమైంది అంటారా? పాము ఉంటే కదా నాశనం అవటానికి అంటారు. అలాగే సంచిత కర్మ ఉంటే కదా నాశనం అవటానికి. ఒకవేళ మీరు నేను జ్ఞానం పొందాను, నాకు సంచిత కర్మ క్షయం అయింది అంటే మీకు వేదాంతం అర్థం కానట్టు అంటున్నారు స్వామీజీ. సంచిత కర్మలతో సహా జగత్తు మొత్తం లేదని అర్థం చేసుకోవడమే సంచిత కర్మ క్షయం అవ్వటం. స్వప్న ప్రపంచం ఎలాగైతే 3 కాలాల్లోనూ లేదో అలాగే సంచిత కర్మ కూడా 3 కాలాల్లోనూ లేదు, ఉందని కుని బాధపడుతున్నాము, నాకు భిన్నంగా ఏదీ లేదు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ వాదన సారాంశం ఏమిటి అంటే, స్వామీజీ భాషలో చెప్పాలంటే ట్రయాంగులర్ ఫార్మాట్ నుంచి బైనరీ ఫార్మాట్కి రావాలి. ఐ యామ్, ఐ వాజ్, ఐ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కర్మ అనే సూత్రాన్ని జీర్ణించుకోవాలి. శంకరాచార్య వారి పరిభాషలో చెప్పాలంటే ద్వైతం నుంచి అద్వైతానికి రావాలి. నేను ఆత్మను, నేను అకర్త భోక్తను, అందువల్ల నాకు సంచిత కర్మలు లేవు, ఉండవు, ఉండబోవు అని అర్థం చేసుకోవాలి. ఈ కర్మలు అవిద్య నుంచి పుట్టాయి. అవిద్యా కామకర్మ అంటారు. జ్ఞానం పొందగానే ఈ అవిద్యా కామకర్మ నాశనం అవుతుంది. ఇక్కడితో శంకరాచార్యుల వారి ఉపసంహార భాష్యం మనం ముగించుకుంటున్నాం. ఆ భాష్యం ఇంకా చాలా ఉంది, మనకు కావలసినంత మేరకు తీసుకున్నాం. ఈ వాదన చాలా జటిలమైనది కాబట్టి, ఎన్నో వాదనలు ఉన్నాయి కాబట్టి దీన్ని మళ్ళీ మనం ఒకసారి టూకీగా ఇంకో కోణంలోంచి చూద్దాం. పూర్వమీమాంసకుని వాక్యం ఒకసారి తీసుకుంటే, నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే కలిగే దుఃఖం వల్ల పొందే ఫలంగా సంచిత కర్మ క్షయం అవుతుంది. ఈ వాక్యం మళ్ళీ చెప్తున్నాను. నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే కలిగే దుఃఖం వల్ల పొందే ఫలంగా సంచిత కర్మ క్షయం అవుతుంది అని పూర్వమీమాంసకుడైన నిశ్చలదాస వారి వాక్యం. ఈ వాక్యంలో ప్రతి ఒక్క పదాన్ని లోతుగా విశ్లేషించి అన్నీ కొట్టివేస్తూ వచ్చారు శంకరాచార్యుల వారు. ఇంతవరకు మనం భిన్న కోణాల్లో చూసాం. ఇప్పుడు ఈ వాక్యంలో ఉన్న వరుస క్రమంలో ఒక్కొక్క పదాన్ని విశ్లేషించుకుంటూ టూకీగా చూస్తూ వద్దాం. ఈ వాక్యంలో మొట్టమొదటి పదం నిత్య నైమిత్తిక కర్మలు. సో నిత్య నైమిత్తిక కర్మలు అంటే ఏమిటి? నిత్య కర్మలు అంటే ప్రతిరోజు చేసే కర్మ. నైమిత్తిక కర్మ అంటే సందర్భం వచ్చినప్పుడు మాత్రమే చేసే కర్మ. ఈ నైమిత్తిక కర్మలు కొంతమేరకు ప్రాయశ్చిత్త కర్మలను పోలి ఉంటాయి. ఎందుకంటే 2 ప్రత్యేక సందర్భంలోనే చేస్తారు. ప్రాయశ్చిత్త కర్మ
పాప నివృత్తి కర్మ. పాపం ఉంటేనే అది పోగొట్టడానికి చేస్తారు. అంటే వాటికి కండిషన్స్ అప్లై. అదే సూత్రం ప్రకారం నిత్య కర్మ కూడా కొన్ని కండిషన్స్ అప్లై అంటున్నారు శంకరాచార్యుల వారు. అదేమిటి? మనిషి అయి ఉండాలి, వైదికుడై ఉండాలి, గృహస్థై ఉండాలి, జీవించి ఉండాలి. ఈ 4 ఉంటేనే చేయగలడు. అంటే ఇది కూడా నైమిత్తిక కర్మల లాంటిదే అని చెప్పవచ్చు. తర్వాత ఈ వాక్యంలో 2వ భాగం, అవి చేస్తే కలిగే దుఃఖం. నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే దుఃఖం కలుగుతుంది, అది సంచిత కర్మలను క్షయం చేస్తుంది అని పూర్వమీమాంసకుడు అన్నారు. అందువల్ల ఈ దుఃఖం పదం మీద శంకరాచార్యుల వారు చాలా విశ్లేషణ చేస్తారు. దుఃఖాన్ని ఇంగ్లీష్లో పెయిన్స్టేకింగ్లీ అంటారు, చాలా కష్టపడి చేస్తారు అని. ముందు ఈ విషయంలో పూర్వమీమాంసకుని వాదన చూస్తే, వారు నిత్య నైమిత్తిక కర్మల వల్ల సంచిత కర్మ ఎలా క్షయమవుతుందో 2 కారణాలు చెప్తారు. ఒకటి, నిత్య నైమిత్తిక కర్మ అనుష్ఠానం చేస్తే కలిగే శారీరక బాధ వల్ల పాపనాశనం అవుతుంది. ఆ పాపమే సంచిత కర్మ నాశనం. రెండవది, నిత్య కర్మ కూడా ఒక విధమైన ప్రాయశ్చిత్త కర్మే. ప్రాయశ్చిత్త కర్మ చేస్తే వచ్చే పుణ్యం వల్ల సంచిత పాపనాశనం అవుతుంది. సో ఏ విధంగా చూసినా సంచిత కర్మ క్షయమవుతుంది కాబట్టి విదేహముక్తి పొందుతాడు, కానీ మీరు అన్నట్టుగా జీవన్ముక్తి పొందడు అని పూర్వమీమాంసకులు అంటారు. దానికి శంకరాచార్యుల వారి వాదనలు 4 చూస్తాము, అవేంటో చూద్దాం. ఒకటి, సంచిత కర్మలు దగ్ధమవుతుంది అని మీరు తేలిగ్గా చెప్పేశారు, కానీ సంచిత కర్మలు ఏ కాసినో లేవు. అవి హిమాలయాలంత ఎత్తు ఉన్నాయి, అంటే అనేకం ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. 2, సంచిత కర్మలు చాలా ఎక్కువ ఉన్నాయి, వాటి వల్ల వచ్చే ఫలాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అన్నిటికీ ఒకే రకం ఫలం ఉండదు. అంటే భిన్న శరీరాలు పొందితేనే అవి క్షయం అవుతాయి. ఈ ఒక్క మనిషి జన్మలో అవి క్షయం అవ్వలేవు. 3, నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే కలిగే నొప్పి సామాన్య నొప్పి అంటాం. అంటే ఒకటే విధమైన కర్మ చేస్తారు, ఒకటే విధమైన నొప్పి కలుగుతుంది. కానీ సంచిత కర్మల వల్ల కలిగే బాధలు అనేకం, భిన్నం. ఆ భిన్నమైన అనేకమైన విశేషమైన బాధలు సామాన్యమైన కర్మలతో ఎలా దగ్ధమవుతాయి? అది అసాధ్యం అంటున్నారు శంకరాచార్యుల వారు. 4, సంచిత కర్మలన్నీ నిత్య నైమిత్తిక కర్మల వల్లనే క్షయమైపోతే మరి మనిషి ఈ కర్మలు చేయకుండా కూడా అనేక కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు, అనేక బాధలు పడతాడు. ఏ దగ్గో జలుబో చేస్తుంది, ఐసీయూలో ఉంటాడు, పిల్లలకి అనారోగ్యం వస్తుంది, లేదా వారికి చాలా దగ్గర వారికి తీర్చలేని రోగం వస్తే వీళ్ళు చూస్తూ ఉండలేరు, బాధపడకుండా ఉండలేరు. ఈ బాధలన్నింటికీ కలిగే ఫలం ఏమిటి? దానికి మీరేం చెప్తారు అని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి నిత్య నైమిత్తిక కర్మ చేస్తే కలిగే దుఃఖం వల్ల సంచిత పాపం పోతుంది అనేది అర్థం లేని ప్రశ్న. సరే, ఇప్పుడు ఆ వాక్యంలో మధ్యలో వదిలేసి చివరి దానికి వెళ్దాం. అదేమిటి? సంచిత కర్మ క్షయం అవుతుంది అని అన్నారు. సంచిత కర్మ క్షయం అవుతుందని చెప్తే దానిలో ఉండే లొసుగులేమిటో శంకరాచార్యుల వారు చూపిస్తున్నారు. అందులో ఒకటి, ఈ జన్మలో క్షయం అయ్యేది సంచిత కర్మ కాదు, అది ప్రారబ్ధ కర్మ. 2, సంచిత కర్మని అనారబ్ధ కర్మ అంటారు. సంచిత కర్మలు అంటే సంచిలో ఉన్న కర్మలు, అవి ఈ జన్మలో ఫ్రక్టిఫై అవ్వవు, ఈ జన్మలో మననేమీ చేయలేవు. మనకి ఎంతో పుణ్యం సంచిత కర్మలో ఉన్నా కూడా ఈ జన్మలో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. దానికి భిన్నంగా ఎంతో పాపం సంచిత కర్మలో ఉన్నా కూడా ఈ జన్మలో ఎంతో ఆనందాన్ని సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. అందువల్ల సంచిత కర్మని అనారబ్ధ కర్మ అంటారు. దాని శంకరాచార్యుల వారు ఈ విధంగా నిర్వచిస్తారు. అవి అనేక జన్మలుగా వస్తున్న స్వర్గ నరకాది ఫలాలు ఉన్న అనారబ్ధ కర్మ అని దాని అర్థం.
అందువల్ల సంచితం క్షయం పదాలు వాడలేం. మొదలే అవని కర్మ ఎలా క్షయం అయిపోతుంది? ఆరంభం లేనిది అంతం ఎలా అవుతుంది? అది సాధ్యం కాదు. సరే, మూడవ వాదన, అవి ఒకవేళ ఈ జన్మలోనే క్షయం అవుతాయి అంటే మనం ఏం చూసాం? వాటి ఫలాలు భిన్నంగా ఉంటాయి అని చూసాం. అంటే మనిషిగా మనం కొన్ని కర్మలు అనుభవించాలి, తర్వాత ఏ గేదెగానో పుట్టి కొన్ని ఫలాలు అనుభవించాలి, లేదా దేవతగా పుట్టి దేవలోక సుఖాలు అనుభవించాలి. సో మనం ఈ క్లాసు వింటుండగానే ఒక సంచిత కర్మ క్షయం అయితే మనం ఏ గేదెగానో పుట్టి దాని జీవితం అనుభవించాలి, లేదా ఏ దేవతగానో మారిపోయి స్వర్గలోక ఫలాలు అనుభవించాలి. అది ఎలా జరుగుతుంది? ఒక శరీరంలో ఉండగా ఇంకో దాన్ని అనుభవించలేం. మనిషిగా ఉన్నప్పుడే స్త్రీ పాపం వేరు, పురుషుడు అనుభవించే పాపం వేరు ఉంటుంది. అదే అనుభవించలేనప్పుడు వేరే వేరే శరీరాలతో పొందే అనుభవాలు ఎలా పొందుతాం? అది అసాధ్యం. తర్వాత 4, అసలు ముఖ్యమైన వాదన ఇది. ఇవన్నీ పక్కన పెట్టి మీరు అన్నట్టుగా నిత్య నైమితిక కర్మ వల్ల సంచిత పాపం క్షయం అవుతుంది అని తీసుకుందాం. మరి సంచిత పుణ్యం మాట ఏమిటి? సంచిత పుణ్యం ఇంకా చాలా ఉండిపోతుంది కదా. పుణ్యం ఉన్నా కూడా మరుజన్మ ఎత్తుతామని చూసాం. మరి పుణ్యాన్ని ఎలా మీరు క్షయం చేస్తారు అని ప్రశ్న. నిజానికి ఈ ఒక్క వాదన తీసుకుంటేనే చాలు, వారిని పడగొట్టవచ్చు. కానీ శంకరాచార్యుల వారు ఈ సంచిత కర్మ దగ్ధమవుతుంది అనే వాదనని కూకటి వేళతో పెకలించి వేయదలుచుకున్నారు. అందువల్ల ఇన్ని కోణాల్లోంచి వారి వాదనలోని లోపాలను ఎత్తి చూపిస్తున్నారు. ఇప్పుడు పూర్వమీమాంసకులు చెప్పిన వాక్యంలోంచి మనం వదిలేసిన అంశం నిత్య నైమిత్తిక కర్మ ఫలం. ఆ వాక్యాన్ని మళ్ళీ ఓసారి చూస్తే, నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే కలిగే దుఃఖం వల్ల పొందే ఫలంగా సంచిత కర్మ క్షయం అవుతుంది. మనం నిత్య నైమిత్తిక కర్మల గురించి చూసాం, దుఃఖం గురించి చూసాం, సంచిత కర్మ గురించి చూసాం, సంచిత కర్మ క్షయం అవుతుంది గురించి చూసాం. ఇప్పుడు నిత్య నైమిత్తిక కర్మల వల్ల కలిగే ఫలం గురించి చూడబోతున్నాం. దీనికి ఎన్నో వాదనలు చెప్పారు శంకరాచార్యుల వారు. కానీ శంకరాచార్యుల వారి వాదన చూసే ముందు పూర్వమీమాంసకులు నిత్య నైమిత్తిక కర్మఫలం గురించి ఏం చెప్తారో అది తెలియాలి. తెలిస్తే కదా మనం వారిని ఖండించగలుగుతాం. వారి వాదనలో మొదటి అంశం, నిత్య నైమిత్తిక కర్మకు శాస్త్రం ఫలం చెప్పలేదు. శాస్త్రం ఈ కర్మలు చేయమంది, జీవించి ఉన్న నాళ్ళు ఈ కర్మలు చేయమంది, కానీ దానికి ఫలం చెప్పలేదు. శాస్త్రం కర్మ ఫలం చెప్పలేదు కాబట్టి ఈ కర్మ అనర్థకం అనకూడదు, శాస్త్రాన్ని తప్పు పట్టకూడదు. కాబట్టి వారేం చేశారు? కర్మ ఫలం చెప్పలేదు కాబట్టి నిత్య నైమిత్తిక కర్మలు చేస్తే కలిగే నొప్పి వల్ల సంచిత పాప క్షయం అవుతుంది అని చెప్పారు. ఇది ఒక రూల్. రెండవది, వారంతా ముందు ఏమన్నారు? నిత్య నైమిత్తిక కర్మ చేస్తే పుణ్యం రాదు, కానీ చేయకపోతే ప్రత్యవాయ పాపం వస్తుంది అన్నారు. మూడవ అంశం, ఇంకొక సందర్భంలో నిత్య కర్మను నిష్కామంగాను సకామంగాను ఒక్కసారే చేయవచ్చు, సంకల్పం మారిస్తే చాలు, అదే కర్మను సకామంగా చేస్తే స్వర్గలోక ఫలం వస్తుంది అని చెప్పారు. తర్వాత వారి పూర్వమీమాంస సిద్ధాంతం ప్రకారమే వైదిక కర్మలు చేస్తే వెంటనే ఫలం రాదు. ఉదాహరణకి జ్యోతిష్ఠోమ యాగం చేస్తే వెంటనే స్వర్గానికి వెళ్ళరు. ఏ 30 ఏళ్లకో ఆ యాగం చేస్తే ఏ 90 ఏళ్లకో స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. మరి వెంటనే ఫలం రాకపోతే ఎలా అంటే దానికి వారు చూపించిన ఒక వయామీడియా రూల్ అంటారు. ఒక కాంపెన్సేషను ఏ వైదిక కర్మ చేసినా సరే వెంటనే అదృష్ట ఫలం వస్తుంది, ఆ ఫలం రెక్టిఫై అవడానికి టైం పడుతుంది అన్నారు. ఆ విధంగా వైదిక కర్మలు చేస్తే వెంటనే ఫలం రాదు, ముందు పుణ్యం వస్తుంది అన్నారు. ఇవి వారి సిద్ధాంతాలు. వారి సిద్ధాంతాలను ఒక్కొక్కటి తీసుకుని శంకరాచార్యుల వారు వాటిలోని లొసుగులను ఎత్తి చూపిస్తున్నారు. అవేంటో చూద్దాం. సో సిద్ధాంతి వాదన మొట్టమొదటిది మీమాంస సూత్రం 1.
మీమాంస సూత్రం ఏమిటి? దృష్ట కారణం వల్ల దృష్ట ఫలం కనబడుతుంటే అదృష్ట ఫలం గురించి చెప్పకూడదు. ఉదాహరణకి మీరు కష్టపడి పరీక్ష రాశారు, దాని తగ్గ మార్కులు వచ్చాయి, పాస్ అయ్యారు. అప్పుడు ఫలం దృష్ట ఫలం అయింది. అదే దాని భిన్నంగా ఏమీ చదవకుండా సరిగా రాయకుండా పరీక్ష పేపర్ ఇచ్చి వస్తే మంచి మార్కులు వచ్చాయంటే అక్కడ అదృష్ట ఫలం పనిచేసినట్టు అర్థం. కానీ ఇక్కడ దృష్ట కారణం వల్ల దృష్ట ఫలం కనబడుతుంటే అదృష్ట ఫలం గురించి ఎందుకు చెప్తారు? దృష్ట కారణం ఏమిటి? నిత్య నైమితిక కర్మలు చేయటం. దానివల్ల కలిగే దృష్ట ఫలం ఏమిటి? శారీరక నొప్పి. వాళ్ళు కలుపుతున్నది దేనితో? అదృష్ట ఫలమైన సంచితంతో. సంచిత పాప నాశనం అవుతుంది అంటున్నారు. అది జరిగే పని కాదు. ఇప్పుడు 2 నిత్య కర్మలను 2 in 1 గా చేయవచ్చు అని అన్నారు. 2 in 1 గా చేస్తే జరిగే నష్టం ఏమిటి? వారి వాదన ప్రకారం నిత్య కర్మ మాత్రమే సంచిత పాపక్షయం చేస్తుంది. కానీ ఇప్పుడు కామ్యకర్మ కూడా అందులో కలిపారు కదా. కామ్యకర్మ ఫలం వేరే ఉంది కదా. అప్పుడు ఈ నిత్య కర్మ మాత్రమే సంచిత కర్మ దగ్ధం చేస్తుంది అని ఎలా చెప్తారు? అది చెల్లదు. 3 నిత్య కర్మను 2 in 1 గా చేస్తే మీరు చెప్పినట్టే నిష్కామ కర్మ సంచిత కర్మని క్షయం చేస్తుంది, ప్రత్యవాయ పాపం రాదు అని 2 ఫలాలు చెప్పేశారు. ఇంకా 3వ ఫలమైన స్వర్గలోక ప్రాప్తి ఎలా వస్తుంది? అది జరిగే పని కాదు. ఇప్పుడు 4 వైదిక కర్మలకు ఫలం చెప్పకపోతే అది ప్రతికూల ఫలం అని ఎలా అనుకుంటారు? సానుకూల ఫలమే ఉంటుంది. శాస్త్రం ఈ వైదిక కర్మను చేయండి, అది కూడా రోజు చేయండి అని చెప్పినప్పుడు దానివల్ల మోకాలు నొప్పి వస్తుంది, అయినా మీరు చేయండి అని చెప్తుందా? దానికి ఏదో సానుకూల ఫలం ఉండే ఉంటుంది. అది మీరు తెలుసుకోవడం లేదు. అందువల్ల మేం చెప్తున్నాం వినండి. దానివల్ల కలిగే సానుకూల ఫలం సాధన చతుష్టయ సంపత్తి ఫలం. ఎందుకంటే సకామ కర్మకి స్వర్గలోక ప్రాప్తి అయితే నిష్కామ కర్మ దానికన్నా ఎక్కువ కర్మ. అలాంటప్పుడు ఎక్కువ ఫలం రావాలి. అదేమిటి? జ్ఞాన యోగ్యత ప్రాప్తి పొంది జ్ఞానం పొందితే ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందుతారు కదా. అందువల్ల ఈ ఫలం ఎక్కువ. 5 వైదిక కర్మకు ఫలం చెప్పకపోతే మీకు తోచినట్టుగా సంచిత కర్మ క్షయం అవుతుంది అని మీరు చెప్పేలేరు. ఎందువల్ల? మీ దార్శనికుడైన జైమిని మహర్షి ఎక్కడైతే కర్మఫలం చెప్పలేదో అక్కడ స్వర్గలోక ప్రాప్తిగా తీసుకోవాలి, కానీ అది నిష్ఫలం కాదు అని చెప్పారు. స్వర్గలోక ప్రాప్తి అనే ఫలం వచ్చేస్తే అది నిష్ఫలం కాబట్టి సంచిత కర్మ క్షయం చేస్తుంది అని మీరు ఎలా చెప్తారు? అది కూడా కుదరదు. తర్వాత అంశం, సరే సకామ కర్మ చేస్తే స్వర్గలోక ప్రాప్తి అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టే సకామ కర్మ చేసిన వ్యక్తికేమో స్వర్గలోక ప్రాప్తి అంటున్నారు, నిష్కామ కర్మకేమో శారీరక నొప్పులు కలుగుతాయి అంటున్నారు. ఇదెక్కడి న్యాయం? సకామ కర్మ కన్నా నిష్కామ కర్మకి ఫలం ఇంకా శ్రేష్టంగా రావాలి. తర్వాత వాదన, కామ్య కర్మగా చేసినా నిష్కామ కర్మగా చేసినా చేసే కర్మ ఒకటే అన్నారు. కాబట్టి దానివల్ల కలిగే నొప్పులు కూడా ఒకటే అవ్వాలి. ఈ నొప్పులు వేరే ఆ నొప్పులు వేరే ఉండే అవకాశం లేదు. శ్రమ ఒక్కటే, ఫలం ఒక్కటే ఉండాలి. వాటికి భిన్న ఫలాలు ఎలా ఉన్నాయి? పెట్టే శ్రమ ఒకటే అయినప్పుడు అంటున్నారు శంకరాచార్యుల వారు. ఇంకొక కారణం, వైదిక కర్మలు చేస్తే వెంటనే ఫలం రాదు అని మీమాంస సూత్రంలో చూశారు. అంటే ముందు పుణ్యం వస్తుంది, తర్వాత ఫలం వస్తుందని చూసాం. కానీ ఇక్కడ శారీరక బాధలు వెంటనే కలుగుతాయి. అవి దృష్ట ఫలమా అదృష్ట ఫలమా? డెఫినెట్గా ఖచ్చితంగా దృష్ట ఫలమే. ఈ కారణాల దృష్ట్యా నిత్యకర్మ వల్ల సంచిత పాపక్షయం చేయలేరు అని తేల్చి చెప్పేశారు శంకరాచార్యుల వారు. మరైతే సంచిత కర్మక్షయం ఎలా చేయాలి? 1 ఆత్మజ్ఞానం పొందటం వల్లనే క్షయం చేయాలి. జ్ఞానాద్ దగ్ధ సర్వకర్మాణం. 2 జ్ఞానం పొందితే సంచిత కర్మ
క్షయమవుతుంది అని చెప్పకూడదు. సంచిత కర్మలతో సహా ఈ జగత్తు మిథ్య అని అర్థమవుతుంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః వేదాంత సారం. జీవుడు బ్రహ్మ తప్ప ఏమీ కాదు. అంటే నేను బ్రహ్మను. నేను ఆత్మ బ్రహ్మ. సో నాలోనే ఈ జగత్తు ఉంది. జగత్తు నాకు భిన్నంగా లేదు అంటే జగత్తుకు నేను లేకుండా విడిగా ఉనికి లేదు. అలాగే మనశరీరాలకి విడిగా ఉనికి లేదు. అవి మిథ్య. జగత్తు మిథ్య, మనశరీరాలు మిథ్య. మనశరీరాల ద్వారా చేసే కర్మల వల్ల కలిగే సంచిత కర్మ మహామిథ్య. అందువల్ల సంచిత కర్మ మిథ్యగా తేలిపోతుంది జ్ఞానం పొందితే. అందువల్ల మూడవ అంశం ద్వైతం నుంచి అద్వైతానికి వచ్చి అవిద్యా కామ కర్మను పారద్రోలండి, జ్ఞాన నిష్టలో నెలకొని ఉండండి, జ్ఞానాన్ని అనుష్ఠానం చేయండి అని శంకరాచార్యుల వారు చెప్పారు ఈ ఉపసంహార భాష్యంలో. నిజానికి శంకరాచార్యుల వారు ఇంకా చాలా అంశాలు వాదిస్తారు. మనం వాటిలో కొంత మేరకే మనం చూసుకోగలిగినంత మేరకే చూసాము. ఇక్కడితో ఉపసంహార భాష్యం 3 అయిపోయింది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.